2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు సండే కాబట్టి చాలా మంది కూడా అంటే వీకెండ్ వస్తే మనకి నెక్స్ట్ డే వరకు గోల్డ్ రేట్ ఎలా ఉంటుంది అన్నది ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే కంటిన్యూస్గా గోల్డ్ సిరీస్ మనం చేసేది ఫాలో అవుతూ ఉన్నారో అందులో భాగంగానే మనం చూస్తే ఈ వీక్ అనాలిసిస్ అనేది ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అండ్ ఒకసారి మనం చూద్దామా సార్? తప్పకుండా. ఇన్ఫ్యాక్ట్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అని చెప్తా. దేనికి సార్? చాలా పెద్ద గుడ్ న్యూస్తో వచ్చా ఈ సండే రోజున. మండే రోజు నుంచి బంగారం పడబోతుంది. నిజంగా. అండ్ అది కూడా భారీగా పడబోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ శనివారం ఆదివారం ఇవాళ పొద్దున 7 గంటల వరకు కూడా నిజంగా అసలు వార్తలతో అసలు మోగిపోతుంది నెక్స్ట్ రేంజ్లో అనమాట. అది ఎందుకు అంత సాలిడ్ రీజన్ ఏముంది? మన భారతదేశంలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంత పెద్ద గుడ్ న్యూస్ ఇచ్చింది. అది ఏంటంటే మొన్నటి వరకు ఇంట్రెస్ట్ రేట్లు పావులా తగ్గించుకుంటూ వచ్చారు. ఫ్రైడే రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే హఠాత్తుగా ఒక ఓటింగ్ పోల్ అని చెప్పేసి కండక్ట్ చేస్తారనమాట. మొత్తం భారతదేశంలో పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ 1000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టే వాళ్ళందరూ కూడా ఓటు వేస్తారనమాట. మనం కాదు, వాళ్ళని నేర్పిస్తారు. వాళ్ళందరూ ఏం చెప్పారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈసారి కూడా పావుల ప్రకారంగా రేటు తగ్గిస్తుంది, వడ్డీ రేట్లు అని చెప్పేసి 90% అందరు దానికే ఓటేశారు. ఓన్లీ 10% మాత్రము 50 బిప్స్ అంటే 50 పైసల వరకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే అవకాశం ఉందని చెప్పేసి 10% జనాలందరూ ఓట్లేశారు. రివర్స్ అయిపోయింది రిజల్ట్ వచ్చేసరికి. 10% ఎవరైతే 50 పైసల వరకు తగ్గుతుంది అన్నారు కదా, 0.50 బిప్స్, అది చూసుకుంటే నిజమైంది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇవ్వబోయే రుణాలు కానివ్వండి, ప్రతి దానికి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి 50 పైసలు తగ్గించి మరీ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్, బిజినెస్లో అన్నిట్లో డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు మామూలుగా కాదండి. ఇంకొక 2 గుడ్ న్యూస్లు ఏమున్నాయంటే, ఒకటైతే ఇది ఇంట్రెస్ట్ తగ్గించింది గవర్నమెంట్, ఆర్బీఐ హ్యాస్ రెడ్యూస్డ్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ పెరగట్లేదు చాలా రోజుల నుంచి, అలాగే కింద కుప్పలు తేలిపోతూ ఉంటుంది అండ్ చాలామంది మునిగిపోతున్నారు. భయం వేస్తుంది. అసలు బిజినెస్ ప్రపంచంలో ఇంట్రెస్ట్ అనేది ఎవరికి రావట్లా. అక్కడ చూసుకుంటే ట్రంప్ గారు, ఇక్కడ చూసుకుంటే ఆర్బీఐ. కానీ ఆర్బీఐ మాత్రం ఒక చల్లటి వార్త ఇచ్చింది. 0.50 బిప్స్తో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించడం అంటే మామూలు విషయం కాదు సార్ శిరీష. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కైండ్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించడం అనమాట. సో ఇప్పుడు దీనివల్ల మరి బంగారం ఎందుకు పడాలి కదా? బంగారం ఎందుకు పడాలి అంటే ఈ వ్యాపారం చేసేవాళ్ళు మ్యాక్సిమం అందరు కూడా ఏం చేస్తారంటే, ఎలాగో షేర్ మార్కెట్ పెరగట్లేదండి, దానికి బాగా టైం ఉంది, ఓ పని చేద్దాం, ఫ్యూచర్లో అన్నా మనం MCXలో గోల్డ్ కొనేద్దాం తీయండి, 1 కేజీ మెగాలాడ్ కొనేస్తే పడుంటుంది, అది మెల్లగా పెరుగుతూ ఉంటుంది ఎలాగో, ఎందుకంటే ఎక్కడ చూసినా అంత నెగిటివ్ ఉంది ప్రపంచం అంతా, సో మనం కూడా డబ్బులు చేసుకుందాము మండే నుంచి అని చెప్పేసి అలా ఆలోచించుకునేవాళ్ళు. అది పావలా పెంచుంటే. కానీ అర రూపాయి తగ్గించడం వల్ల ఏమైందంటే గోల్డ్ మీకు ఫ్రైడే నుంచే ఫాలో అవ్వడం మొదలైపోయింది. 98,500 300 ఆ రేంజెస్ వరకు వెళ్ళేసేసి ఇప్పుడు 97,000కి వచ్చేసింది ఫ్రైడే రోజు క్లోజ్న. అయితే మండే మార్నింగ్ 9 o'clockకి మీకు గోల్డ్ ఇంకొక 2,000 రూపాయలు డౌన్ సైడ్లో ఓపెన్ కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు జనాలందరూ కూడా స్టాక్ మార్కెట్స్ పెరుగుతున్నాయని చెప్పేసి, ఇది పడిపోతుందని చెప్పేసి గోల్డ్లో నుంచి డబ్బులు తీసేసి ఇమ్మీడియట్గా షిఫ్ట్ అయిపోతున్నారు షేర్ మార్కెట్ వైపు. సో దానివల్ల మీకు గోల్డ్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిందనమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మీరు కొనాలనుకుంటున్నారండి 1 కేజీ బంగారము, మీకు ఇంట్రెస్ట్ పోయింది, మీ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది కాబట్టి మీరు వెళ్ళి షేర్ మార్కెట్లో కొనుక్కుంటారు. సో కాబట్టి గోల్డ్ కొనే ఒక కస్టమరు మిస్ అయిపోయారు అక్కడ. సో అలాంటి వాళ్ళు మీరు ఒక్కరే కాదు, మీలాంటి కొన్ని వేల లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా కలిసి స్టాక్ మార్కెట్ వైపు వెళ్ళిపోయారు. సో దానివల్ల ఫాల్ ఎలా జరిగింది, ఆ రేట్స్ ఏంటి, ఇవాళ మీకు సండే రోజున స్పెషల్ రేట్స్ ఉంటాయి కాబట్టి, సో సండే రోజున ప్రైస్ ఎలా ఉండబోతుంది అండ్ మండే రోజున మీరు ఇంకా తక్కువలో కొనబోతున్నారు. జస్ట్ వాచ్ అవుట్, ఓకేనా? లెట్ మీ స్టార్ట్. సో ఇక్కడ చూసుకుంటే శిరీష 24 క్యారెట్ గోల్డ్ సేమ్ ప్రైస్ ఉంది. ఎందుకంటే మనం ఈరోజు సండే రోజు చేస్తున్నాం కాబట్టి మార్కెట్ మూవ్ అవ్వదు కాబట్టి అంత 0-0నే ఉంది, ఓకేనా? 99.60 ఉంది మీకు నిన్న, అంటే శనివారము. ఆదివారం రోజున కూడా 99.60నే ఉంది. సో అలాగే 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 91.30 yesterday's price and today's price is also 91.30, which is absolutely zero movement అనమాట. No movement in the weekend, okay na? Now coming back to the 18 karat gold 7470 yesterday's price and 7470 ఇవాళ కూడా. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను హౌ ద గోల్డ్ మూవ్మెంట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ అ మండే రోజున.
సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఎగ్జాక్ట్లీ మీకు కావాల్సిన సిగ్నల్స్ అండి. 5 minutesలో చూసుకుంటే మూవింగ్ యావరేజ్ 20, 50, 100 ప్రకారంగా 97,900, 97,947, 98,076లో మీకు రెసిస్టెన్స్ ఉంటుంది. అక్కడ నుంచి అమ్మకాలు మొదలైతాయి. అయితే అమ్మకాలు మొదలైన తర్వాత ఒకవేళ పడితే ఎక్కడ దాకా పడుతుంది బంగారం మనకి మండే రోజున 97,226, 96,233 అండ్ 95,585. అంటే 98,000 వరకు వెళ్ళిన బంగారం కాస్త 95,000 చేంజ్ వరకు వచ్చేస్తే మీకు 4,000 రూపాయలు ఫాలో అవుతుందండి. 3,000 to 4,000 రూపీస్ అంటే ఇట్స్ నాట్ అ జోక్ ఇన్ వన్ డే. సో అలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇదంతా నేషనల్ న్యూస్ ప్రకారంగా నేను చెప్తున్నాను, నా పర్సనల్ రికమెండేషన్ కానీ కాదు. ఇట్స్ ప్యూర్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా? నా ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి, ఒకవేళ గోల్డ్ పెరిగితే ఏంటి? ఎందుకంటే గోల్డ్ ఆర్ స్టాక్ మార్కెట్ ఏదైనా కానివ్వండి, గోల్డ్ మీద పిల్లి లాంటిది అనమాట. ఎటువైపు దూకుతుందో తనకు కూడా తెలియదు నిజంగా చెప్పాలి అంటే. సో మనం ఎందుకైనా మంచిది డౌన్ సైడ్ లెవెల్స్ మాట్లాడుకున్నాం కదా, సో అప్ సైడ్ లెవెల్ కూడా మీకు చూపిస్తా. సో ఇక్కడ చూడండి 98,867 ఫస్ట్ టార్గెట్, 99,515, దీని తర్వాత 1,05,000, 1,05,000 రూపాయలు. అలాంటి కైండ్ ఆఫ్ ప్రైసింగ్ కూడా పాసిబుల్ ఉందని చెప్పేసి ఇక్కడ మీకు లెవెల్స్ చూపించడం జరిగింది. కానీ సెంటిమెంట్ మాత్రం గోల్డ్కి నెగిటివ్గా ఉంది, అది మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? నా లుక్ అట్ దిస్. సో వారం రోజుల ముందు మీకు హై ఎంత కొట్టింది బంగారము, లో ఎంత వరకు వచ్చింది, యావరేజ్ ఎంతలో క్లోజ్ అయింది, ఆ విషయం మీకు ఇక్కడ చూపిస్తా. సో ఇక్కడ మనం చూసుకుంటే శిరీష, వారం ముందు వరకు మనకు 97,000 ఉండింది, నెల ముందు 95,000 ఉండింది, 3 నెలల ముందు మీకు 92,000, 6 నెలల ముందు మీకు 86,000 రూపాయలు ఉండింది. ఐ థింక్ ఆ రేట్ చాలా వినసొంపుగా ఉన్నట్టుంది. 86,000 అనగానే చాలా తగ్గిన రేట్ అది. మళ్ళీ వస్తే బాగుండు అని చెప్పేసి కళలు మాత్రం కంటారు. నాట్ పాసిబుల్. కానీ 1 year ముందు మీకు 79,800 శిరీష. ఇది ఇంకా బాగుంది కదా. సో ఇలాంటి పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అఫ్ కోర్స్ నిజంగా అందరు స్వీట్స్ పంపిస్తారు మీకు ఒకవేళ మండే నిజం అయితే. సో దట్స్ అ గుడ్ న్యూస్ అని చెప్తాను. ఎనీ డౌట్స్ ఉన్నాయా మండే ట్రేడ్ కోసము సండే రోజు కాల్ చేయండి, మీ డీటెయిల్స్ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.